స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు రైతులకి క్రెడిట్ కార్డు ఇస్తున్నారు. అంటే బిజినెస్ క్రెడిట్ కార్డు. ఇది కట్టకపోతే వడ్డీలు పీక్కోవచ్చు. అదే రూల్ ఉంది. మోడీ గారు చెప్పారు, తర్వాత గవర్నమెంట్ చెప్తుంది రైతులకి కిసాన్ క్రెడిట్ కార్డు ఇమ్మని. అది 3 లక్షల వరకు అర్హులు. దానికి మాత్రం ఇవ్వరు, ఎందుకంటే అది సంవత్సరం లోపు తీర్చాలన్నమాట. ఇది నెల నెల వడ్డీ పీకేస్తారు బ్యాంక్ వాళ్ళు. అంతే. ఈ రకంగా రైతులని మోసం చేసి, అవతల గవర్నమెంట్ అయితేనేమి, యువతల బ్యాంకు వాళ్ళు అయితేమి రైతులను మోసం చేసి డబ్బులు పీకేస్తున్నారు. ప్రతి రైతుకి కూడా అర్హులని చెప్పేస్తున్నారు. క్రెడిట్ కార్డుకి అర్హులట, మరి కిసాన్ క్రెడిట్ కార్డుకి అర్హులు కారట. ఇది ఎక్కడ న్యాయం? పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లకి కోట్లు అప్పులు ఇచ్చేసి ఎగ్గొట్టి ఫారెన్లు వెళ్ళిపోతుంటే ఇవన్నీ రైతుల దగ్గర వసూలు చేసి వీళ్ళు బ్యాంకు వాళ్ళు, ఎస్బీఐ వాళ్ళు భర్తీ చేస్తున్నారు. ఇది బ్యాంకు వాళ్ళు చేసే మోసం రైతులకి.